సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఓ సిల్వ మీదీసా, ఓ సిల్వ మీదీసా, నీకేల చిత్రవదలు, నీకేల చిత్రవదలు. ఓ సిల్వ మీదీసా, ఓ సిల్వ మీదీసా, నీకేల చిత్రవదలు, నీకేల చిత్రవదలు. నీ ప్రాణమిచ్చినావే, నీకేమి ఇత్తు నేను. నీ ప్రాణమిచ్చినావే, నీకేమి ఇత్తు నేను. నా హృదయమడిగినావా, నిత్యంబుదానిగా. నా హృదయమడిగినావా, నిత్యంబుదానిగా. ఓ సిల్వ మీదీసా, ఓ సిల్వ మీదీసా, నీకేల చిత్రవదలు, నీకేల చిత్రవదలు. హల్లెలూయా. ఈరోజు నేను ఇచ్చే సందేశం చాలా ప్రాముఖ్యమైనది. అది విస్తారమైన ఒక టాపిక్. మీకు ఒక 10 మాటల్లో చెప్పి మీకు మంచి అవగాహన రావాలని ప్రార్థన చేసి మీ ముందుకు వచ్చాను. అది పాపం యొక్క తీవ్రత, ద సివియరిటీ ఆఫ్ సిన్. పాపాన్ని మనం చాలా అలకగా తీసుకుంటాం. పాపం ఎప్పుడు ఇట్ కమ్స్ ఇన్ వెరీ అట్రాక్టివ్ కంటైనర్ అంట. చాలా మెరుస్తూ చాలా చక్కని ప్యాకేజ్లో మీ దగ్గరకు వస్తుంది. తుదకు ఈ పాపం ద్వారా నీకు చాలా నష్టం కలుగుతుంది. కొన్నిసార్లు ప్రాణం కూడా పోవాల్సి వస్తుంది. కొన్ని హత్యలకు కూడా గురవుతారు చాలామంది. ఇలాగూ దేవుని నియమాల నుండి వేరై, దేవుని ఆజ్ఞలను మీరి మానవుడు దేవుని భయం లేక పాపం చేసి అటు దేవునికి దూరం అవుతాడు, ఇటు మనుషుల ఎడలు కూడా వాడు దూరం అయిపోతాడు. అయితే మొదట తీయగా వచ్చే పాపం తుదకు అది ముసిని పండంత చేదని, ఇంగ్లీష్లో వర్మ్ వుడ్ అంటారు, చాలా చేదనమాట. అది సామెతల గ్రంథంలో ఉంది. అంటే ఇలాంటి పాపం యొక్క జోలికి విశ్వాసి పోకూడదు. ఈ లోకం నుండి నువ్వు వేరైనావు. నీవు యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తమందు కడగబడినావు. పరిశుద్ధ జీవితం జీవించడానికి పిలుపు నీది. నీ పిలుపు ఏంటి అంటే టు లీడ్ ఏ హోలీ లైఫ్. దేవుని చిత్తం నీ పట్ల ఏంటి అంటే టు లీడ్ ఏ వెరీ వెరీ హోలీ లైఫ్. దేవుడు పరిశుద్ధుడు,
ఆ పరిశుద్ధతను నీకు అనుగ్రహిస్తానన్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలన్నాడు. కాబట్టి పాపంతో చెలగాటం ఆడకూడదు. నిప్పుతో ఆడితే ప్రమాదమే కదా. పాపము నిన్ను అధోగతి పాలు చేస్తుంది. నువ్వు సాతానుకు ఎరగా మారిపోతావు. సాతానుడు నీతో ఆటలాడుతూ ఉంటాడు. సాతానుడు నిన్ను నరకంలోకి, నష్టంలోకి, అవమానంలోకి, దెబ్బలకు, మరి దేవునికి మహిమ రాని విధంగా నీ బ్రతుకు భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి నీవు నిప్పును చూస్తే ఎలా జాగ్రత్తగా ఉంటావో అలాగ పాపాన్ని చూస్తే అలాగ అలర్ట్ అయిపోవాలి. హల్లెలూయా. చెల్లిపోతుంది, దేవుడు క్షమిస్తాడు. గ్రేసు, హైపర్ గ్రేసు, సూపర్ గ్రేస్ అంటే స్టాప్ అనాల. ఎందుకంటే వాక్యం అలాగ చెప్పడం లేదు. నీకు తప్పకుండా నీ జీవితాంతం కృప దేవుడు అనుగ్రహిస్తాడు. కృప అనుగ్రహించేది నువ్వు పాపం చేయడానికి కాదు, పాపంలో నిలబడి సాతాన్ని ఎదిరించడానికి. దేవునికి స్తోత్రం. సాతానుతో సవాలాడడానికి కృప నీకు లభిస్తుంది. కృప తప్పకుండా కృపాసనం ఎందుకు ధైర్యంగా వెళ్ళమని ఉంది కదా. కాబట్టి నువ్వు గ్రహించాలి ఇవన్నీ. పాపము చేసినవాడు తప్పకుండా దేవునికి దూరం అవుతాడు. అయితే మొదటి పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది, సిన్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. నేను 10 పాయింట్లు చెప్పి వదిలేస్తాను. లెట్ ద హోలీ స్పిరిట్ వర్క్ ఇన్ యూ. మరి మీరు అనొచ్చు, ఈ లోకంలో మనం ఉన్నాం కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు పాపము తప్పకుండా మరి కొన్నిసార్లు అనివార్య కారణాల్లో అనుకోని విధంగా పాపం అంటుకుంటుంది కదా. మరి నీకు పరిశుద్ధాత్ముడు ఎందుకు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకోవడం పాపానికి వ్యతిరేకంగా జీవించడానికి, పాపానికి దాసుడు కావడానికి కాదు. శక్తి పాపం మీద గెలుపు నీకు ఇవ్వడానికే పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం. కనుక మొట్టమొదటి పాయింట్, నువ్వు పాపం ఎందుకు చేయకూడదంటే నీవు దేవునికి విరోధంగా మారిపోతావు. ప్రతి పాపం కూడా దేవునికి విరోధంగా చేస్తున్నావు. నువ్వు అబద్ధం ఆడినా, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, ఇతరులను బాధ పెట్టినా, ఈ పాపాలన్నీ కూడా, ఈ పాపం నువ్వు అనుకుంటున్న ఒక మనిషికి విరుద్ధంగానే కాదు. నువ్వు చేసే ప్రతి పాపము దేవునికి విరోధంగా చేస్తున్నావు. యు ఆర్ సిన్నింగ్ అగెన్స్ట్ గాడ్. అందుకే శిక్ష తప్పదు. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఆ భయం నీకు ఎప్పుడు ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. యు కెనాట్ ప్లే విత్ సిన్. ఈ పాపము చేసి దేవుని సహవాసం నుండి వైదొలుగుతావు. ఆదాము వాళ్ళు పాపం చేసినారు. దేవుడు యథావిధిగా చల్లపూట వచ్చినాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే సిగ్గుతో దేవుణ్ణి చూడలేక ఆకులు కప్పుకొని ఉన్నాడు. ఎందుకంటే ముఖము చెల్లదు. రెండవది, సహవాసానికి దూరం అవుతావు. నీవు దేవుని బిడ్డలతో కూడా మరి దూరం అయిపోతావు. ఇట్ హిండర్స్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. ఇట్ హిండర్స్ యువర్ ఫెలోషిప్ విత్ ద ఫెలో క్రిస్టియన్, ఫెలో బిలీవర్. అలాగూ పాపము చేసిన వాళ్ళ నేను నా అనుభవంలో చూసినప్పుడు ఒంటరితనం అనుభవిస్తారు. వాళ్ళు ఎవరితో పాపం చేస్తున్నారో వాళ్ళు దూరం అవుతారు. ఇటు సంఘం వారిని దూరం పెడుతుంది, అటు దేవునికి దూరం అయిపోతారు. గతి లేని ఒక స్థితి వారు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మంద, గొర్రెల మంద. ఆ మందలో సంతోషం, సమాధానము, చక్కగా గొర్రెలన్నీ కాపరి చెప్పినట్టు విని కాపరిని అనుసరిస్తే అది చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుంది. దాంట్లో ఒక్క గొర్రె అది ఆ మంద పద్ధతులను అతిక్రమించి వైదొలగి తన సొంత దారికి వెళ్ళిపోతుంది. బైబిల్లో ఉంది. మనమందరము గొర్రెల వలె దారి తప్పినామని ఉంది. దారి తప్పిపోతే ఆ సహవాస బలం నుండి వైదొలుగుతాయి, కాపరి యొక్క భద్రత నుండి వైదొలుగుతాయి. అది తప్పకుండా అడవి మృగాలకు ఎరైపోతుంది. ఆ తప్పిపోయిన గొర్రెను తిరిగి మందలోకి చేర్చడానికి యేసుప్రభు లోకానికి రక్షకునిగా వచ్చినాడు. దేవుని స్తోత్రం. ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చినాడు. ఈ మందలో ఈరాగు మనం కూర్చున్నామంటే దీని కొరకు చెల్లించిన వేళ యేసు పరిశుద్ధమైన రక్తం. అందుకంటే నేను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దీంట్లో మనం అందరం ప్రేమతో, ఐక్యతతో, నెమ్మదితో, సమాధానంతో
దేవుని మాటలు వినడానికి ఇంత వేకుని లేచి వచ్చినామంటే అది జగత్ పునాదులు వేయబడకమే దేవుని ప్రణాళికలో ఈ సంఘం ఉన్నదని అర్థం. దేవుని స్తోత్రం. అంటే యు ఆర్ బౌండ్ టు కమ్ ఇన్ టు ద ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ విత్ ఫెలో బిలీవర్స్. అది నీ భాగ్యం. అది డాంబికులు, అబద్ధికులు, వ్యభిచారులు, అతిక్రమించిన వారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇలాంటి వారు దేవుని సహవాసానికి రాలేరు. వచ్చిన వారికి సిగ్గుపడుతూ ఉంటారు. పాపం గురించి ఉన్న అపరాధ మనస్సాక్షి, గిల్టీ కాన్షియన్స్ వాటికి గుచ్చుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు డబుల్ గేమ్ ఆడేవాళ్ళు ఉంటారు చాలామంది. జాగ్రత్త. గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్. నువ్వు కొద్దిగా ఇటు కొద్దిగా అటు ఉండాలని చాలా ప్రయత్నిస్తే ఈరోజే మారు మనసు కావాలి నీకు. హల్లెలూయా. సగం లోకం, సగం దేవుడు. ఇక్కడ పాటలు పాడే యవనస్తులకు ఎప్పుడు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను నేను. అరే నీ గుండె సరిగ్గుంటే పాడు అంతే. నువ్వు నాటకాలు ఆడినావంటే నేను నీ చెవులు తిప్పేస్తానంట. ఎందుకంటే ఆత్మీయ తల్లిని కదా, సరైన మార్గంలో నడిపించేది నా బాధ్యత కాపరిగా. ఇక్కడ పోజులు కొట్టడం కానీ లేని భక్తి నటించడం చెల్లది ఇక్కడ అని చెప్తాను. అంటే ఎందుకు చెప్తానంటే దేవుని సన్నిధిలో అది చెల్లదు. దేవుడు సత్యవంతుడు, దేవుడు నీతివంతుడు. నీవు రెండు వైపులో ఉండడానికి ప్రయత్నించదు. ఒకటే దారి ఉండాలి, ఒకటే ధ్యేయం ఉండాలి, ఒకటే దిక్కు ఉండాలి, అది దేవుడై ఉండాలి. అలాగ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. పాపము నిన్ను దేవుని నుండి వేరు చేసేసింది. అది మొదటి పాయింట్. తర్వాత పాపము వలన భయంకరమైన పరిమాణాలను నీ జీవితంలో ఎదుర్కొంటావు. దేవుడు నీకు జీవము, సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి ఈ లోకంలో వచ్చినాడు. రక్షణ ప్యాకేజీలో అది ఉంది, ఆ దీవెన. లైఫ్ మోర్ అబండెంట్లీ. ఆ సమృద్ధి అనే జీవము నీవు అనుభవించకుండా సాతానుడు ఎన్నో పన్నాగాలు నీ జీవితం మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అందుకే పౌలు ఒక దగ్గర అంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరగని వారము కాము. యూ షుడ్ నో ద స్ట్రాటజీ ఆఫ్ ద డెవిల్. నీకు తెలుసు ఈ లోకము దాని ఆశలు గతించిపోతుందని. శరీరేచ్ఛలు, జీవపు డంబము, నేత్రాశ ఇవన్నీ గతించిపోతుందంటే ఇట్స్ అ ఫ్లీటింగ్ ప్లెజర్. కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అందుకే నీవు రెండు వైపులో ఉండాలని ఎప్పుడు కోరొద్దు, చెల్లెదు అది. హోల్డ్ టు గాడ్. నేను వాక్యం అంతా తరిచి చూస్తే దేవుని హత్తుకో, క్లింగ్ టు గాడ్. దేవుని ఎందుకు రా, దేవుని ఎందుకు వస్తాడు. అంత బంధము దేవునితో నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు నీకు ఈ చెత్త లోకంతో పని? భక్తుడైన అపోస్తులైన పౌలే అంటున్నాడు, నేను క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానముల యొక్క జ్ఞానము నిమిత్తం నాకు కలిగిందంతా నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. అవి పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఐ నీడ్ జీసస్ ఇన్ మై లైఫ్, అంతే. సో ఇది భయంకరమైన పరిమాణాలకు దారితీస్తుంది పాపం. పాపం ఎప్పుడు కూడా ఒంటరిగా రాదు. సిన్ నెవర్ కమ్స్ అలోన్. ఒక పాపం వస్తుంది, పాపం పెట్టి ఇంకోటి వస్తుంది, లైన్ గట్టి వస్తుంది అన్నమాట. తీరా నువ్వు చివరికి జయించలేకుండా అయిపోతావు. ఆ పాపానికి నీ మీద ప్రభుత్వం ఉంటుంది, కానీ నీవు దాన్ని జయించలేని పరిస్థితిలో ఓడిపోతావు. ఎందుకంటే దేవుని నీతి నియమాలకు విధేయుని కాని వానికి బలం ఉండదు. భక్తుడైన యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎ క్లీన్ పర్సన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ 10 cities అంట. ఈ ప్రసంగం ఎవరు చేయరండి. దేవుని అపారమైన కృప ద్వారా దేవుడు శక్తి ఇచ్చి ఇది ఎవ్వరు చేయరు, ఏ ప్రసంగికుడు చేయడు. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం చెప్పరాదు వాళ్ళకు, అంటే చెప్పడానికి భయపడతారు. మరి ఎన్నెన్నో అవకతవకలు లైఫ్లో ఉంటుంది, ఎలా చెప్పాలని. కానీ నేను అంటున్నా, అవకతవకలన్నీ సరి చేసుకొని చెప్పాలి. మరి ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు చెప్పేది సరి అయితే ప్రజలు ఏమవుతారు? మారు మనసు పొందుతారు కదా. చెప్పకుండా ఎందుకు ఉండాలి? దెర్ ఆర్ మెనీ ప్రీచర్స్ హూ నెవర్ ప్రీచ్ అబౌట్ హోలీనెస్. చాలామంది ప్రసంగికులు పరిశుద్ధత అనే అంశాన్నే ముట్టుకోరు. మనం పాపులం, పాపి కొరకు వచ్చినాడు, పాపం చేస్తూనే ఉండండి, మీకు కృప లభిస్తుంది, ఏం పర్వాలేదని మోసపుచ్చే ప్రసంగాలు చేస్తారు. మీరు మోసపోతారు, చివరిగా మీరు నరకములో అలమటిస్తారు. జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందో తరిచి చూడండి. దేవుడు మీకు జ్ఞానం ఇవ్వలేదా?
వాక్యం ఇన్ని సంవత్సరాల నుండి వింటున్నారు కదా, మీరు సర్చ్ ద స్క్రిప్చర్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. భయంకరమైన పరిమాణాలు, మొదటిది దేవుని నుండి వేరు చేస్తుంది, రెండవది భయంకరమైన పరిమాణాలకు నువ్వు జారిపోతావు. హత్యలు అవుతాయి, ఆత్మహత్యలు కూడా రావచ్చు. ఒక కుటుంబంలో వ్యభిచారం ఉన్నది అంటే అక్కడ భార్యకు నెమ్మది ఉండదు, భర్తకు నెమ్మది ఉండదు, పిల్లలకు నెమ్మది ఉండదు, కొట్టుకుంటారు, చచ్చిపోతారు కూడా. ఒక యవన పిల్లోడు, ఈ వారంలో విన్న వార్త, యవన పిల్లోడు 17 సంవత్సరాలు, వానికి ఒక అఫేర్ ఉండిందంట ఒక అమ్మాయితో. అది కులము గోత్రం అంతా వేరు. ప్రేమించినాడని ఇంట్లో తెలిసిన తర్వాత ఎంత అల్లారు ముద్దుగా ఈ బిడ్డను పెంచుకుంటే వాడు ఈ పని చేసినాడని తల్లిదండ్రులు గద్దించి ఉండొచ్చు. వీళ్ళు నా పెళ్ళికి అడ్డం వస్తుంది, చిన్న పిల్లోడు, మూతి మీద మీసాలు కూడా పెరగలేదు. వాడు రోషం పౌరుషంతో తల్లిదండ్రులను చంపేసినాడు. వాడు కూడా మిద్ద మీద నుండి పడి వాడు చచ్చినాడు. చూడండి, ఒక్క కుటుంబము పతనం కావడానికి ఎంతసేపు మీరే చెప్పండి. పాపాన్ని నీవు అనుమతిస్తే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది, పాడైపోతుంది అన్నమాట. ఒక నాగుపాము పడగెత్తుకొని నీ మెయిన్ డోర్ నుండి వస్తే చూసి ఊరుకుంటావా? ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా ఉంది, ఉండనిలే మాతో పాటు ఇది ఉండని అనుకుంటావా? దాన్ని గెంటేస్తావా? గెంటి పడేస్తావు, నిద్రపోవు నువ్వు. ఎక్కడో దాచుకుంది, ఎక్కడో దాచుకుంది, ఎప్పుడైనా పడగెత్తుంది, ఎప్పుడైనా నిద్రలో వచ్చి మమ్మల్ని కాటేస్తుంది అని ఎంత అలర్ట్ అయిపోతావు. అంతకంటే అలర్ట్నెస్ ఈజ్ నీడెడ్ వెన్ సిన్ ఎంటర్స్ యువర్ ఫ్యామిలీ. నీలో కానీ, నీ కట్టుకున్న వానిలో కానీ, స్త్రీలో కానీ, ఆ గృహిణిలో కానీ, ఆ పిల్లల్లో కానీ పాపము ప్రవేశించిందంటే నీకు నిద్ర పట్టద్దు. నువ్వు ఉపవాసాలకు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఆ పాపాన్ని తొలగించుకోవాలి. అప్పుడే నీ కుటుంబానికి క్షేమం ఉంటుంది. అవునా కాదా? తర్వాత మూడవది, నువ్వు పాపము చేస్తున్నప్పుడెల్లా నువ్వు దేవుని దుఃఖపరుస్తున్నావు. దేవుని దుఃఖపరుస్తున్నావు. యువర్ గ్రీవింగ్ గాడ్, యు గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావు. ఎవ్రీ టైమ్ యూ డిజోబే గాడ్స్ కమాండ్. అయితే మరి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి తర్వాత నీ సాక్ష్యాన్ని నీవు చెడగొట్టుకుంటున్నావు. మూడోది, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. ఎందుకంటే పాపం అంటే దేవునికి ఇష్టం లేదు. పాపానికి పరిశుద్ధతకు పొంతన లేదు. గాడ్ హేట్స్ సిన్. గాడ్ డెఫినెట్లీ పనిషెస్ సిన్. గాడ్ నెవర్ వింక్స్ ఎట్ సిన్. చూసి చూసి కన్నుగొట్టుకొని ఉన్నాడు. కొందరు తల్లిదండ్రులు పోనీలే వాడు అట్నేలే. అలాగా దేవుడు అగ్ని జ్వాలల వంటి నేత్రం గలవాడు. నీ దేవుని ఉగ్రత భరించడానికి ఉన్నంత మరి స్తోమత్తు సత్తా నీకు ఉందా? లెట్ ద రాత్ ఆఫ్ గాడ్ కమ్ అపాన్ మీ, ఐ విల్ ఫేస్ అన్నంత శక్తి ఉంటే పాపం చేయి. నాలుగవది ఏంటంటే నీ సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. డిస్ట్రాయ్స్ యువర్ టెస్టిమనీ. నీకున్న పేరు చెడిపోతుంది. పేరు పోతే తిరిగి రాదండి. దేవుడు క్షమిస్తాడు కరెక్టే, కానీ నీకున్న పేరు పోయిందంటే అది తిరిగి రాదు. నిన్ను చూసి జనాలు హేళన చేస్తారు. నువ్వు ప్రజల్లో ఒక సామెతగా మారిపోతావు. జాగ్రత్త. యూ విల్ బికమ్ ఏ ప్రావర్బ్ ఇన్ ద టంగ్స్ ఆఫ్ అదర్స్. అరే వీడు మంచిగానే ఉన్నాడు, భక్తునిగా బాగానే వాక్యం చెప్పినాడు, ప్రకటించినాడు, అన్ని దేవుని పనులు చేసినాడు అని చూడు ఇప్పుడు ఎట్టబడ్డాడు వాడు పాపంలో. ఇంకోటి నాకు అర్థం కాదు, పాపంలో ఉండేవాడిని పాపంలో పడిపోయినాడు అని అంటారు. ఎందుకు? ఈ ఫెల్ ఇన్ సిన్ అంటారు. ఎందుకంటే పాపంలో ఎవరు నిలబడలేరని అర్థం. పాపం చేస్తూ నువ్వు నిలబడి పెద్ద షైన్ కావు అని అర్థం. బట్ట బయలు అవుతుంది పాపం. పాపానికి ఒక నేచర్ ఉంది, అది బయటకు వస్తుంది. అది బయటకు వచ్చే స్వభావం అది. అందుకే మరుగైనది ఏది బయలుపరచబడక పోదు. నువ్వు గృహాల్లో చేసి మరి చాటుకు నువ్వు చేసిన సంభాషణ కూడా మిద్దెల మీద ప్రకటింపబడుతుందంట. అది వాక్యంలో రాసి ఉంది. చాలామంది మీరు మీ కుటుంబాలను మర్చిపోతారు. భార్య ఉన్నదని, భర్త ఉన్నదని మర్చిపోయి మీరు ఎస్ఎంఎస్లు కొడుతూ ఉంటారు. బుద్ధి తక్కువ అది. పాపం చేస్తూ భార్యకు తెలియదని భర్త, భర్తకు తెలియదని భార్య ఇలా చాటింగ్ చేస్తారు కదా. మీ బండారం బయటకు తెస్తాడు దేవుడు. కంగు తిన్నారా? మొత్తం చాట్ హిస్టరీ బయటకు వచ్చేస్తుంది.
ఏదైనా అయిపోయిందంటే ఇమ్మీడియట్లీ ది విల్ డ్రా ద ఎంటైర్ హిస్టరీ. అప్పుడు ఎంత సిగ్గు చేయటండి. అయ్యో వీడు ఇట్లా ప్రవర్తిస్తాడా, ఇది ఇట్లుంటుందా అని అనుకుంటాము. పోయిన పేరు తిరిగి రాదు. ఎ నేమ్ వన్స్ డిస్ట్రాయిడ్ ఇట్ కెనాట్ టేక్ బ్యాక్ ఇట్స్ ఓన్ షేప్. అందుకే సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు గొప్పదంట. మంచి పేరు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అదే ఒక పాపి మారు మనసు పొంది ప్రభు రక్తం ద్వారా విమోచింపబడితే దేవుడు క్రొత్త పేరు ఇస్తాడంట. దేవుని స్తోత్రం. క్రొత్త బిరుదులు ఇస్తాడు. కానీ ఉన్న పేరు పోగొట్టుకున్నావు అంటే నో వన్ కెన్ హెల్ప్ యూ. పాపక్షమాపణ ఉంటుందేమో, యేసు ప్రభు నేను క్షమిస్తాడు, కానీ పోయిన పేరు తిరిగి రావడం కష్టమే. ఎందుకంటే ఒక గ్లాసు నీళ్లు కింద పోస్తే అదే ఫామ్లో నీళ్లు గ్లాసులోకి వస్తాయా? ఎట్లా వస్తుంది? నీకు దేవుడిచ్చిన ప్రశస్తమైన పేరు చెడగొట్టుకున్న తర్వాత నీ చేతులారా చెడగొట్టుకున్నాక అదే పేరు తిరిగి రావాలంటే రాదు. దేవుడు క్షమిస్తాడేమో, మనుషులు మర్చిపోరు. అందుకే పాపముతో నువ్వు చెలగాటుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రసంగం పేరేంటి? పాపము యొక్క తీవ్రత. పాపము దాని తీవ్రత. సిన్ అండ్ ఇట్స్ సివియరిటీ. డోంట్ టేక్ లైట్ సిన్. మొదటిది ఏం చెప్పినా? సిన్ సెపరేట్స్ ఫ్రమ్ గాడ్. వెరీ గుడ్. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి నేను వేరు చేసేది పాపం. రెండవది భయంకరమైన పరిమాణాలకు దారితీస్తుంది పాపం. మూడవది దేవుని దుఃఖపరిచేది, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేది పాపం. నాలుగవది నీ సాక్ష్యాన్ని చెడగొట్టేది పాపం. ఐదవది చెప్తున్నాను, పాపం ద్వారా ఇతరులకు నీ ఒక ఆదర్శప్రాయంగా ఉండలేవు. అంటే చాలా అనుకుంటా సాతాను మనల్ని బ్రహ్మపరుస్తూ ఉంటుంది. లేదు నువ్వు పాపం చేస్తూ మళ్ళీ నువ్వు చేసేది చేస్తూ ఉండు, సేవ అంటే సేవ చేస్తూ ఉండు, పాటలు అంటే పాట పాడుతూ ఉండు, ప్రార్థన అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. కానీ అందుకే మోసపోకుడి అని ఉన్నది వాక్యంలో. మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం అన్నమాట. ఇంతకుముందు నేను చెప్పినట్టు సిన్ రివీల్స్ ఇట్ సెల్ఫ్. అది చాలా కాలం వెళ్ళదు. దట్ వోంట్ గో వెరీ ఫార్. నేను రెండు చేస్తాను. ఐ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్. మై సిన్ ఈజ్ వెరీ సీక్రెట్. దట్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు మీ, ఓన్లీ టు మై హార్ట్. బట్ ఎట్ ఐ విల్ బిహేవ్ వెరీ గుడ్ అవుట్ సైడ్, వెరీ హోలీ అవుట్ సైడ్. అంటే చెల్లదు అది. ఎక్కడో ఒక దగ్గర ఆ ఫేక్ కాయిన్ ఆగాల్సిందే. అప్పుడు నీ ద్వారా అంతవరకు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న నీ ద్వారా దేవుని నామం ఏమవుతుంది? దూషింపబడుతుంది. నీ సాక్ష్యం పాడైపోతుంది. ఇక నిన్నెవ్వరు కూడా నమ్మరు. చూడండి, ఒక వ్యక్తిని నమ్మాలంటే వారి జీవితం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. యూ హవ్ టు మెయింటైన్ దట్ హోలీనెస్. మీరు సేవలో ఉన్నా, ఒక గృహ నాయకుని స్థాయిలో ఉన్నా, గృహిణిగా ఉన్నా, ఒక పిల్లల తల్లిగా ఉన్నా, ఇవన్నీ వర్తిస్తాయి మీ జీవితంలో. ఒక అమ్మ పిల్లల కొరకు కష్టపడుతుంది, కానీ వ్యభిచార పాపం చేస్తే ఆ తల్లిని నమ్మరు పిల్లలు. తల్లిని నమ్మరు. ముసలితనంలో దానికి ఏ ప్రొటెక్షన్ ఉండదు. ఇది పాపం చేసింది అంటారు. ఒక తండ్రి ఎంత గంభీరంగా ఉన్నా వాని స్వభావం సరిగలేదంటే పిల్లలు లెక్క పెట్టరండి. మొట్టమొదటి సాక్ష్యం మన గృహంలో ఉండాలండి. ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్. నేను చాలా మార్లు చెప్పిన, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. హోలీనెస్ ఆల్సో బిగిన్స్ ఎట్ హోమ్. యూ కెనాట్ బి అన్హోలీ ఇన్ యువర్ హౌస్ అండ్ దెన్ ప్రిటెండ్ టు బి హోలీ టు ద అవుట్ సైడ్ వరల్డ్. నీ పరిశుద్ధత, నీ పవిత్రత, దేవుని భయమైన, దేవుని పట్ల ప్రియమైన, ప్రజల పట్ల ప్రియమైన ఇంటి నుండే ఆరంభం అవుతుంది. పరిశుద్ధ గ్రంథం యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో తీర్పు కూడా ఎక్కడి నుండి ఆరంభం అవుతుందంట? జడ్జ్మెంట్ ఆల్సో బిగిన్స్ ఫ్రమ్ హోమ్. కాబట్టి నీకిచ్చిన బాధ్యతల్లో బీ ట్రూ టు యువర్ సెల్ఫ్, దెన్ ఇన్ ఎవ్రీ వన్ ఐజ్ యూ విల్ ఫాల్ ట్రూ. ఇప్పుడు నీకు దేవుడు ఒక భార్యగా నిన్ను నియమిస్తే ఆ భర్త పట్ల నమ్మకత్వం ఉండాలా తప్పకుండా. వాడు బతికున్నా చచ్చున్నా, అరే నాకు ఒకసారి వివాహం అయింది, ఆ వివాహ ప్రమాణాలకు నేను కట్టబడి ఉండాలని ఆ జ్ఞానం ఉండాలి, ఆ దైవ భయం ఉండాలి. ఒక భర్త, అరే నాకు భార్యను దేవుడు ఇచ్చినాడు, మేమిద్దరం కలిస్తేనే ఏక శరీరం, ఐ కెనాట్ సిన్. ఆ పాపం నా పిల్లల మీదకి రావచ్చు, తరతరాలకు వస్తుంది, నేను చేయకూడదనే దైవ భయం తప్పకుండా ఉండాలి.
ఈ దినాల్లో సుప్రీంకోర్టు కూడా రూల్ రిలాక్స్ చేసింది కాబట్టి ఏ కుటుంబంలో శాంతి లేదండి. ప్రజలు కట్టు లేకుండా తిరుగుతున్నారు. ఇప్పుడు కట్టు లేదు, కుట్టు లేదు. ఎంత భయంకరమైన పర్యవసనాలకు ఇలాంటివి దారి తీస్తుంది. మీరే ఆలోచించండి. ఇలాంటి కూడికలు మిమ్మను ఎందుకు సిస్టర్ మీరు 4 రోజులు పెట్టొచ్చు కదా అంటే 40 రోజులు ఎందుకు పెడుతున్నాను? కడిగి 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 వాక్యం దేవ శుద్ధి చేసి తళతళమని మేము ఎరవాలి. దేవుని స్తోత్రం. అదే నా ఆశయం. నాకేమైనా ఆరోగ్యం ఎక్కువ ఉన్నందుగా 2 గంటల రాత్రి లేచి సిద్ధపడి మీ ముందుకు రావడానికి. డూ ఐ హ్యావ్ ఎక్స్ట్రా ఎనర్జీ? ఐ హ్యావ్ ఓన్లీ ద పవర్ ఆఫ్ గాడ్ విత్ మీ. మీ ప్రార్థనలు నాకు తోడుంది అంతే. కనుక పాపముకు తప్పకుండా చేదు ఫలము ఉన్నది. నేను 5 చెప్పినాను అంటే నువ్వు రహస్యంగా చేసిన పరస్యంగా ప్రభావం తప్పకుండా బయటకు వస్తుంది. రహస్య పాపములను ఒక చిన్న బుక్ రాసినాను, అది మీరు పుస్తకశాల నుండి తీసుకోండి. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ద సీరియస్నెస్ ఆఫ్ సీక్రెట్ సిన్స్, హౌ ఇట్ విల్ అఫెక్ట్ యువర్ లైఫ్. పాపము ద్వారా మరి నీ ఆత్మీయ జీవితం, నీ శరీరం, పాపం ద్వారా రోగం వస్తుంది, మీకు తెలుసు కదా, శరీరం పాడవుతుంది. సుఖవ్యాధులని ఉంది. సుఖవ్యాధి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, వెనీరియల్ డిసీజ్ అంటారు. మన మధ్యలో చాలా డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఆ సంగతి. ఇది వచ్చిందంటే పోవడం చాలా కష్టం. అది తెచ్చి నీ భార్యకు కూడా అంటిస్తావు. అమాయకమైన భార్య కూడా దానికి బలైపోతుంది. హెచ్ఐవి అని ఉన్నది. పాపపు జోలికి ఎందుకు పోవాలి? యేసు రక్తమందు విమోచింపబడిన జనం కాంట్ దే హ్యావ్ కంట్రోల్ ఓవర్ దేర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. మళ్ళీ ఇంకెందుకు పరిశుద్ధాత్మ? అందుకే బోధించేవారు పరిశుద్ధాత్మ గురించి బోధించినప్పుడు ఇది తప్పకుండా చెప్పాలి. కంట్రోల్ ఓవర్ యువర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. ఆత్మఫలం ప్రేమ నుండి ఉద్భవించిన నవరుచుల్లో ఉంది. నిగ్రహ శక్తి అంటే ఎన్నెన్ని విధాలుగా నీకు ఈ పాపము ద్వారా వచ్చే నష్టాలు, సిగ్గు, అవమానం, చెడ్డ పేరు, దెబ్బలు, హత్యలు, ఆత్మహత్యలు, దేవునికి ఉండి దూరం అయిపోవడం, సహవాసానికి దూరం అయిపోవడం. ఇంకోటి, పాపం చేసేవాడు దేవుని సన్నిధికి రాడు, వాడు వాక్యం చదవడు, వాడు ప్రార్థన కూడా చేయడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. జాండీస్ వచ్చిన వానికి నువ్వు ఎంత రుచికరమైన ఆహారం ప్లేట్లో పెట్టినా వాడు అది తింటాడా? తినడు. జబ్బు వచ్చేసింది వాడు, లివర్ ఈజ్ డ్యామేజ్డ్, హీ కెనాట్ టేక్ ఫుడ్. చూడండి, ఇంత ప్రశస్తమైన వాక్యము పట్టణంలో ఇక్కడ అందిస్తున్నారు అంటే దేవుని చేత ఏర్పాటన వారు మాత్రమే వస్తారు దేవునికి. దేవుని స్తోత్రం. ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే యు ఆర్ చోజన్ బై గాడ్ అంతే. పాపాన్ని ప్రేమించేవారు ఉదయకాల ప్రార్థన ఎందుకు ఆశిస్తారు? వాళ్ళకి ఆశనే లేదు. అపిటైట్ ఈజ్ గాన్. దేవుని సన్నిధి అంటే అపిటైట్ పోయింది, వాక్యం అంటే పోయింది, పాటలు అంటే పోయింది, ప్రార్థన అంటే పోయింది. వారికి జబ్బు ఉన్నది. లివర్ జబ్బు ఉన్నవానికి ఆహారం మీద మక్కువ ఉండదు. పాపం ఉండేవాడు దేవుని సన్నిధిని ప్రేమించాడు. ఇవి అర్థం చేసుకోవాలి మీరు. తర్వాత 6వది నేను చెప్తున్నాను, పాపము చేసినప్పుడెల్లా నీవు సాతానుకు బందీవైపోతున్నావు. నువ్వు రక్షణ పొందినప్పుడు దేవుడిని కట్లను విప్పేసినాడు. సత్యం మీరు తెలుసుకుంటారా? సత్యం మిమ్మల్ని ఏం చేసింది? స్వతంత్రులుగా చేసింది. గలతీ 5 మొదటి వచనం చదివినాం కదా. ఒకసారి మీరు పాపం నుండి విడిపింపబడిన తర్వాత స్వతంత్రులైపోయినారు కదా, తర్వాత మీరు దాస్యం అనే కాడి క్రిందికి ఎందుకు వస్తున్నారు? వై ఆర్ యూ ఎన్స్లేవింగ్ యువర్ సెల్ఫ్ విత్ సిన్? ఇట్స్ ఎ బాండేజ్. ఎవ్రీ సిన్ ఇస్ ఏ బాండేజ్. నీకున్న స్వాతంత్రం పోతుంది. సాతానుకు బందీమైపోతామనే సంగతి మర్చిపోదు. పాపం ద్వారా నీ సమయం పోతుందండి. నేను ఇంకా పొద్దున్న ధ్యానిస్తుంటే అది దీని గురించి ఒక పుస్తకం రాస్తే బాగుండు కదా అనిపించింది. ఇంకా నాకు మిగిలి ఉన్న సమయం చాలా తక్కువ ఉంది. మీరందరూ ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్ ఇవ్వాలా, ఆయుష్తో పాటు ఏమి ఇవ్వాలా? ఆరోగ్యం కూడా ఇవ్వాలి. హల్లెలూయా. అయితే వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. పాపం చేసిన వానికి ఇవన్నీ నష్టమే. సమయం వాడు భార్య బిడ్డలతో గడిపేది వాడు పోయి పరస్త్రీతో గడుపుతాడు.
పరస్త్రీ వ్యామోహం ఎంతసేపు ఉంటుంది? కట్టుకున్న భార్య చచ్చేంత వరకు ఉంటుంది. పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అన్నీ పాడు చేసుకుంటాడు. మన ఆరోగ్యం పోతుంది, వాడు రోగం తగిలించుకొని వస్తాడు, భార్య పిల్లలకు ఇస్తాడు. ఆ పిల్లలకి ఏం గౌరవం ఉంటుంది తండ్రి అంటే? చూడండి, అన్ని స్వనాశనం అన్నమాట. డిస్ట్రాయింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సమయం పోగొట్టుకుంటాడు, డబ్బులు పోగొట్టుకుంటాడు. చూడండి, పరస్త్రీ వ్యామోహంలో ఉండేవారు కుటుంబాలు ధ్వంసం అయిపోతుంది. ఎందుకంటే వాడు సంపాదించింది, వాడి తాత సంపాదించింది, తండ్రి సంపాదించింది అంతా తీసుకుపోయి ఎవరికి ఇస్తాడు? పరస్త్రీకి ఇస్తాడు. భార్య పుస్తకాలు కూడా ఇవ్వడానికి వాడు వెనకాడు, భ్రమలో ఉంటాడు వాడు. పిల్లలు అనుభవించాల్సిన సొత్తు అంతా వాడు తీసిపోయి ఎవరితో ఇస్తాడు వాడు. భార్య ప్రేమించినట్టు ఈ పరస్త్రీ ప్రేమిస్తుందా? చచ్చేంత వరకు ఎవరు ఉంటారు తోడు? భార్య, దేవుడిచ్చిన భార్య, సగటు శరీరం, సహధర్మచారిణి, దేవుడిచ్చిన వరం, అదంతా కాలదంతాడు. చనిపోయి కొనుక్కొని వస్తాడు శాపం, ఇంటికి శిక్ష, దేవుని ఉగ్రత. అలాగూ పిల్లలు కూడా అనాథులైపోతారు. చాలా కుటుంబాలు ఇలా కుప్పగూలిపోయినాయండి. చెప్పేవాళ్ళు లేక. చెప్పేవాళ్ళు సరిగ్గా ఉంటే కదా చెప్పేది. కనుక చెప్పడమే వారికి రాదు, చెప్పరు వాళ్ళు, ఇవన్నీ చెప్పరు. దే విల్ నాట్ స్పీక్ అబౌట్ హోలీనెస్ టు ద చర్చ్. అంత ధైర్యం లేదు. దేవుని దగ్గర పొందుకోవాలి ఆ ధైర్యం నాయకులు, కాపర్లు, సేవకులు. మరి ఎందుకు నిలబెట్టినాడు దేవుడు? పాపం నుండి ప్రజలను విడిపించడానికే కదా. అప్పుడు నువ్వు సరిగ్గా ఉండాలి కదా. నువ్వు సరిగా లేవు, మరి నీతులు చెప్తావా? నీతులు చెప్పి ఏం చేస్తారంట? గోతులు తవ్వుతారంట. తర్వాత పాపమునకు పర్యవసానం ఉంది. ద సిన్ యు డూ ఇన్వైట్స్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్. నువ్వు రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తూ ఉంటా, నేను కృప లభిస్తుంది, హైపర్ గ్రేస్, సూపర్ గ్రేస్, నేను ధైర్యంగా వెళ్తాను, వెళ్ళి నేను కృప పొందుకుంటా అంటే నా చెల్లదా మాట నేను చెప్తున్నాను. మీ మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారై పాప క్షమాపణ పొందుకున్న తర్వాత నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి, అబ్బా తండ్రి అని పిలవాలి. నువ్వు పాపం నీలో పెట్టుకుంటే నీ మొర ఎవరు వింటారు? అది ఎప్పుడో నిన్ను దేవుని ఏం చేసింది? దూరం చేసేసింది కదా. దేవుడు ప్రేమిస్తాడు. గాడ్స్ లవ్ ఈజ్ నెవర్ ఎండింగ్. ఐ అగ్రీ విత్ దట్. కానీ ప్రేమించిన వారిని ఏం చేస్తాడు? వదిలేస్తాడా? నేను ప్రేమిస్తున్నా అని చెప్పి వాడు తప్పు చేస్తే ఊరుకుంటాడా? ప్రేమించే వారిని తండ్రి గద్దిస్తాడు, శిక్షిస్తాడు, వాని చక్కని పట్టాల మీద పెట్టి తీరుతాడు. మరి ఆ శిక్షకు నువ్వు రెడీగా ఉన్నావా? మంచం పట్టిస్తాడు కొన్నిసార్లు, నీ అవయవాలు తీసేస్తాడు కొన్నిసార్లు, ఐసీయూలో ఉండాల్సి వస్తుంది నెల రోజు. డాక్టర్లు కూడా నయం చేయని రోగం అంటుకుంటే ఏం చేస్తావు నువ్వు? అట్టి ఉగ్రత భరించడానికి సిద్ధంగా ఉన్నావా? పాపం చేయి. ఎందుకంటే ఎవ్రీ సిన్ యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. యు ఆర్ అండర్ ద ఫాల్స్ ఇమాజినేషన్. ఏం లేదు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నేను చేసిన పాపం, చెయ్యని పాపం, చేయబోతున్న పాపం అన్నిటికీ దేవుడు వెల చెల్లించినాడనే తప్పుడు అపోహ ఈరోజే దేవుడు కొట్టివేయునుగాక. తర్వాత నువ్వు పాపం చేస్తే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేరకుండా నువ్వే అడ్డుపడుతున్నావు అని అర్థం. యు ప్రివెంట్ గాడ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటింగ్ హిజ్ విల్ ఓవర్ యువర్ లైఫ్. నువ్వు చెడగొడుతున్నావు, ఆ డిజైన్ చెడగొడుతున్నావు, ప్రణాళిక చెడగొడుతున్నావు, మాటికి అవిధేయత చూపెడుతున్నావు, మాటికి అతిక్రమం చేస్తున్నావు. నీకు ఒక మంచి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇక్కడ ఉంది కదా. నీ వాక్యము నా పాదమునకు దీపం, ఇది నా త్రోవకు వేలు. నీ ధర్మశాస్త్రము నా హృదయంలో ఉన్నది గనుక నా అడుగులు జారు. తర్వాత అంటే నీ పిలుపుకు ఇది అడ్డుగా నిలబడుతుంది. యువర్ కాలింగ్ ఈజ్ వెరీ ప్రెషియస్. నువ్వు ఒక విశ్వాసిగా పరిశుద్ధ మార్గానికి పిలువబడ్డావా? నువ్వు దేవుని సేవ చేయడానికి పిలువబడ్డావా? నిన్ను దేవుడు అన్ని వరములతో నింపి ఆశీర్వదించి అన్ని అనుకూలతలు ఇచ్చి వాక్యం ప్రకటించడానికి నేను నిలబెట్టాడా? నువ్వు పాపం చేస్తే ఇది మార్గానికి అడ్డు, నువ్వు ముందుకు పోలేవు. ఇంకా ఇట్ హిండర్స్ గాడ్స్ కాలింగ్, ఇట్ హిండర్స్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. అది గమనించాలి. నెక్స్ట్ 10th పాయింట్, ఈ పాపము నీకు ఇట్స్ ఎ ఫ్లీటింగ్ ప్రెషర్ అనమాట, నో పర్మనెన్సీ. ఇప్పుడు నువ్వు అనుకుంటావు భ్రమపరిచే ఆత్మ అని ఉన్నది పరిశుద్ధ గ్రంథం, నిన్ను భ్రమపరుస్తుంది అన్నమాట. మీరు ఎడారిలో వెళ్ళినప్పుడు, డెజర్ట్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు దూరం నుండి చూస్తే అది నీళ్లు అక్కడ ఉన్నట్టే కనబడుతుంది, కానీ అక్కడ నీళ్ళు ఏమి ఉండదు. నీళ్ళు ఉన్నట్టు నీకు ఒక అపోహ ఇస్తుంది.
అక్కడ నీళ్లు లేవు. అలాగే పాపం కూడా నిన్ను భ్రమపరుస్తుంది. నీవు కోరుకున్న సుఖము, నువ్వు కోరుకున్న ఆనందం, నువ్వు అనుకున్న స్వప్నాలు, ద డ్రీమ్ యూ డ్రీమ్, అంత ఫేక్ అన్నమాట. అది నువ్వు దేవుని వాగ్దానాలు నమ్ముకుంటే ఇవి ఎన్ని ఉన్నను అవన్నీ క్రీస్తునందు ఏమున్నాయి, అవునన్నట్టుగానే ఉంది. చప్పట్లు గట్టి కొట్టి వస్తుంది. కానీ పాపాన్ని నమ్ముకుంటే నీకు ఏది ఒరిగి ఉండదు. నువ్వు ఉన్నవి కోల్పోతావు, కానీ వాగ్దానాలు ఏవీ లేవు. అది ఫ్లీటింగ్ ప్లెషర్ అది ఇంతలోనే కనబడి అంతలో మాయమైపోయే రీతిగా ఉంటుంది నీకున్న సుఖం. కాబట్టి పాపము చేయడానికి ఎవరు తెగించకూడదు. 3 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అది పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది. 10 మాటలు మీరు విన్నారు. పాపము యొక్క పర్యవసానము చాలా భయంకరమని. పాపము ఏంటి, టైటిల్ ఏంటి? పాపము యొక్క తీవ్రత, సివియరిటీ ఆఫ్ సిన్. అయితే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమన్స్ 6 చాప్టర్, నేను 12 నుండి 2 వచనాలు చదువుతాను. అటువలే మీరును పాపం విషయంలో మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధకములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులను కొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. యేసు బీజం నీలో ఉంది కాబట్టి పాపం మీద నీకు విజయం ఉన్నది. యు క్యాన్ పుట్ ఇట్ అండర్ యువర్ ఫీట్ అండ్ ట్రంపుల్ ఇట్. 2వది రోమీలకు రాసిన పత్రిక 15:13, పాపములోనే నీవు మరణించడం దేవుని చిత్తము కానే కాదు. నువ్వు కృప పొందినట్లు తప్పకుండా పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని సన్నిధానానికి వచ్చి ప్రలాపించి పశ్చాత్తాపడితే దేవుడు పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి ఇవ్వగలడని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 24లో ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. అంటే దాని అర్థం 7 మార్లు పడాలని కాదు. నువ్వు పడుతున్నప్పుడల్లా దేవుని సహాయము కోరాలి. దేవునికి స్తోత్రం. ద మోర్ యూ డిపెండ్ ఆన్ గాడ్, ద మోర్ స్టేబుల్ యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ బీ. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 15:13, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపును గాక. హల్లెలూయా. ఇన్ జీసస్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్. విస్తారమైన నిరీక్షణ యేసుక్రీస్తులో ఉంది. ఆయన చేతులు ఎలాగో సిలువలో చాపబడి ఉంది, అంతగా నిరీక్షణ ఒక పాపికి ఉన్నది. కానీ ఎరిగి బుద్ధిపూర్వకంగా తెలిసి వాక్యం తెలిసి విని కొందరికైతే ఈ లోకంలో ఒక్కసారి వినడానికి కూడా అవకాశం లేదు. నువ్వు విని సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మరి నీ పర్యవసానం చాలా ఘోరమనే చెప్పాలి. తర్వాత చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10, బుక్ ఆఫ్ జేమ్స్ 4th చాప్టర్. ఇక్కడ ఒక మాట ఉంది, 4వ వచనంలో ఒక ఘాటైన మాట ఉంది. యాకోబు 4:4, వ్యభిచారులారా, ఈ అడల్టరర్స్ అని ఉంది ఇంగ్లీష్లో. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? వై డూ యూ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. హీ బికమ్స్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్. తర్వాత 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు.
పాపము వలన వచ్చే 10 చేదు ఫలాల గురించి ఈరోజు మీకు బోధించినాను. పాపము నిన్ను దేవుణ్ణి వేరుపరుస్తుంది. పాపం యొక్క పరిమాణాలు చాలా భయంకరంగా ఉంటుంది. మూడవది, పాపము దేవుణ్ణి దుఃఖపరుస్తుంది, పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. నాలుగవది, నీ సాక్ష్యము దేవుని ఎదుట, ప్రజల ఎదుట మరి బొత్తిగా అంతరించిపోతుంది, దెబ్బతింటుంది. ఐదవది, నీవు చేసే పాపము ఇతరుల మీద కూడా ప్రభావం ఉంటుంది. నీ ఇంటి మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నీ కుటుంబము పాడైపోతుంది. సహవాసంలో కూడా నీకు స్థానం ఉండదు. ఆరవది, నువ్వు సాతానుకు బందీవైపోతావు. పాపం చేసినప్పుడల్లా అది సాతాను నీకు తెచ్చిపెట్టే ఒక బంధకం అని మర్చిపోవద్దు. తర్వాత 8 నేను చెప్పినాను, ఇట్ ఇన్వైట్స్ డివైన్ డిసిప్లిన్. దేవుడు నిన్ను ఒకవేళ ప్రేమిస్తే నిన్ను అలా వదిలిపెట్టాడు. తప్పకుండా అతని ప్రేమ ద్వారా శిక్షకు పాత్రుడవవుతావు. దేవుని నీ విధేయత ఇంకా చూపెట్టుకుంటే దేవుని ఉగ్రత నీ మీద నిలుస్తుంది. 9, దేవుని చిత్తముకు ఇది విరోధంగా ఉంది కాబట్టి దేవుని పిలుపుకు నీవు న్యాయము చేయలేవు. ఒకవేళ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నా, ఎన్నుకున్నా, చోజన్ వెసల్ ఆఫ్ గాడ్, నీవు పాపం చేస్తే నీకు సపరేట్గా కన్సెషన్ ఏం లేదు. అసలే కన్సెషన్ లేదు సత్యం ఎరిగిన వారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, బోధకులు ఎరిగి పాపం చేస్తున్నారు, బోధించి పాపం చేస్తే వారికి ఎన్ని పాళ్ళ శిక్ష ఉంటుంది? డబుల్ పనిష్మెంట్ ఉంటుంది. కఠినమైన తీర్పు అని వాక్యంలో. అందుకే నీ పిలుపుకు అడ్డుగా ఉంటే దాన్ని తొలగించుకోవాలి. 10వది, తాత్కాలికమైన సంతోషమే పాపం ఇస్తుంది. ఇవన్నీ గతించిపోతుంది. దేవుని చిత్తం జరిగించేవాడు నిత్యము నిలుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాపం వలన వచ్చే 10 చేదు ఫలాలు ఈరోజు మేము ధ్యానించినాం. పాపులను నీతి మార్గంలో నడిపించడానికి పరలోక భాగ్యం వదిలిపెట్టి దివి నుండి భూమికి మానవతారిగా నువ్వు వచ్చినావు. ప్రజలను వారి పాపల నుండి విడిపించడానికి లోకరక్షకునిగా నువ్వు వచ్చినావు తండ్రి. అదెంత విలువైనది. లేకుంటే మేము పాపంలోనే అలమటించి పాపంలోనే నశించేవారం, నరకపాత్రులు అయ్యేవారు. శాపగ్రస్తులుగా ఉన్న మా కొరకు నువ్వు బలి అయినావు. దేవునికి సమీపస్తులు చేసినావు. దీవెనలకు వారసులుగా చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? కాబట్టి సత్యం ఎరిగి ఉండి మేము దాని ప్రకారం జీవించకుంటే చాలా మరి భయంకరమైన అవస్థ మాకు తటస్థిస్తుందని దైవ భయము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని కృపను వ్యర్థం చేయకుండా, నాట్ మిస్యూజింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అవును తండ్రి, మేము ఈ గ్రహింపు శక్తి మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505047718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి ధరలోన ధనధాన్యములనీయగా
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.